మండల కమిటీలు వేసుకుని మండల మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైతే మన నాయకులు ఉన్నారో, మన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించుకునే విధంగా, వాళ్ళని గౌరవించుకునే విధంగా మనం వాళ్ళకి పదవులు ఖచ్చితంగా అందించాలి. ఎన్ని పదవులు వచ్చినా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అక్కడిక్కడ ఉంటాం. ఎందుకంటే కొంతమంది ఇంకా మాకు రాలేదు, ఎదురు చూసాం, మేము కూడా కష్టపడ్డాం, పార్టీ కోసం మేము నిలబడ్డాం అనే భావన అందరిలోనే ఉంటుంది. అందరికీ ఒకేసారి ఇవ్వలేం. ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఖచ్చితంగా ఆ వెసులుబాటు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్రతి జన సైనికుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ జెండా మోసారో, ఏ గ్రామంలో అయినా సరే, ఏ జిల్లాలో అయినా సరే 100% వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఆ గౌరవం వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నేను మాటిస్తున్నాను. కొంచెం ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఒకే రోజు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోలేం. నిజాయితీగా మనం కష్టపడి ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి పొరపాటు జరగదు. ఏ జిల్లా అయినా కానివ్వండి. ఇప్పుడు మనకి ఉమ్మడి జిల్లాగా మనం గతంలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశాం. ఈ రోజున మనకి కోనసీమలో కానివ్వండి, కాకినాడలో కానివ్వండి, తూర్పుగోదావరిలో కానివ్వండి, మనందరం కూడా సమిష్టి కృషితోటి మన పార్టీ బలోపేతం కోసం కష్టపడాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి. ఇంతకుముందు నేను అధికారులతో సమీక్షించాను. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో మీరే చూశారు, రైతుల్ని ఏ విధంగా ఆదుకోగలుగుతున్నామో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వాళ్ళు ఎన్నికలప్పుడు పారిపోయారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, మేమిద్దరం ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా దీన్ని చొరవ చూపించి నెల రోజుల్లోపే మనం రైతులకి బకాయిలు చెల్లిద్దామని ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చారు. ఇచ్చిన మాట మేరకు దాదాపు మన జిల్లాలోనే ఎక్కువ ఉంది, తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. 1674 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన బకాయిల్ని నిజాయితీగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చెల్లించాం. చాలా సులభంగా మేము కూడా చెప్పొచ్చు, మాకు సంబంధం లేదు, గత ప్రభుత్వం చేసింది కదా అని. కానీ ఆ రైతుని మాత్రం మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేశాం. ఈ రోజుకి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో మన ఒక్క జిల్లాలోనే, తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ రోజుకి 600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. గర్వంగా చెప్తున్నాను, 48 గంటలు అన్నాం, 24 గంటల లోపే 98% మంది రైతులకి ఆ డబ్బు మేము అందించగలిగాం. ఎక్కడ కూడా స్వార్థం లేకుండా కష్టకాలంలో కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే 6,000 కోట్ల రూపాయలు వెచ్చించి మన రైతు సోదరులు ఖాతాల్లోకి 24 గంటల్లోనే మేము జమ చేశాం. ఎక్కడైనా సరే రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారో మీరు చూశారు. స్పందించే నాయకత్వం, అటువంటి మనసు కలిగిన వ్యక్తి మనందరం కూడా అదృష్టంగా భావించాలి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్ర